దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఇండియా పాక్ యుద్ధ నేపథ్యంలో బలూచిస్తాన్ పాకిస్తాన్కు పెద్ద షాక్ ఇచ్చింది. తమ స్వతంత్ర దేశమని ఇప్పటికే బలూచిస్తాన్ ప్రకటించుకుంటే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా రావాలని తమ పోరాటం ఎప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్పై పోరాటం చేస్తుంది బలూచిస్తాన్ దేశం. మరి ఇండియా పాక్ యుద్ధం నేపథ్యంలో బలూచిస్తాన్కి ఇది మంచి సమయం అన్నమాట. ఎందుకంటే స్వతంత్ర దేశం కావాలని పోరాటం చేసినా కానీ పాకిస్తాన్ ఏమాత్రం కనికరించలేదు బలూచిస్తాన్పై. పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ పైన చేసే యుద్ధం ఇప్పటి నుంచి కాదు. బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పటికీ జనాభా పరంగా కావచ్చు చాలా చిన్న దేశంగా ఉంది అది. బలూచిస్తాన్ పోరాటం ఎప్పటి నుంచి అంటే 1948 నుంచి పాకిస్తాన్, అంటే అప్పటికే పాకిస్తాన్తో విడిపోవాలని బలూచిస్తాన్ నిర్ణయించుకున్నా కానీ 1948 నుంచి పాకిస్తాన్ బలూచిస్తాన్ని తమ దేశంలో కలుపుకొని అక్రమంగా కలుపుకోవడం వల్ల బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక దేశం, అంటే ఒక ప్రాంతంగా మారిపోయింది. కానీ అక్కడ ఉన్న నాయకులు, బలూచిస్తాన్ నాయకులు పాకిస్తాన్లో ఎప్పుడైతే కలుపుకున్నారో ఇది అక్రమ విలీనమని ఆ దేశం, అంటే ఆ ప్రజలు అనుకున్నా కానీ పాకిస్తాన్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే బలూచిస్తాన్ పాకిస్తాన్ అక్రమంగా ఎప్పుడైతే కలుపుకున్నారో, తమ దేశంలో కలుపుకున్నారో బలూచిస్తాన్ని, అప్పటి నుంచి పాకిస్తాన్ పైన బలూచిస్తాన్ వాసులు ప్రతి సంవత్సరం ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నారు. మరి అయితే బలూచిస్తాన్కు స్వాతంత్రం కావాలని పాకిస్తాన్పై అనేక సార్లు ఉద్యమాలు చేశారు. మరి ఆ ఉద్యమాలు అంటే మనం చేసిన ఉద్యమాలు కాదు, చాలా ఘోరంగా ఉంటాయి బలూచిస్తాన్ ఉద్యమాలు. అయితే ఈ ఉద్యమాలు ఎప్పుడెప్పుడు చేశారంటే 1948 నుంచి మొదలు పెడితే 1958, అలాగే 1963, అలాగే 1973, అలాగే 2004లో కూడా ఉద్యమం చేశారు. పాకిస్తాన్ నుంచి మేము వేరైపోవాలి, మాకు స్వతంత్ర దేశం కావాలి, మేము స్వతంత్రంగా బతకాలి, పాకిస్తాన్ నుంచి విడిపోతే మేము స్వతంత్రంగా బతకగలం అని పలుమార్లు పాకిస్తాన్పై బలూచిస్తాన్ ప్రజలు కావచ్చు, బలూచిస్తాన్ నాయకులు కావచ్చు అనేక సార్లు ఉద్యమం చేసినా కానీ పాకిస్తాన్లో ఉండే మిలిటరీ వ్యవస్థ పూర్తిగా బలూచిస్తాన్ నాయకులను, బలూచిస్తాన్ ప్రజలను నిర్వీర్యం చేసే దిశగా వెళ్ళాయి. అయితే బలూచిస్తాన్ ఏమే చిన్న దేశం కాదు. పాకిస్తాన్ దేశంలో 47% బలూచిస్తాన్ వనరులే ఉన్నాయి. అంటే పాకిస్తాన్ పూర్తి దేశంలో 47% బలూచిస్తాన్ ఉంది. కానీ జనాభా పరంగా చూసుకుంటే పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రజలేది జస్ట్ 3.7 నుంచి 4% జనాభా మాత్రమే, జస్ట్ 1.5 కోటి జనాభా మాత్రమే ఉంటారు. దానివల్ల పాకిస్తాన్ పైన తిరుగుబాటు చేయలేకపోతుంది బలూచిస్తాన్. బలూచిస్తాన్లో అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఇటు గ్యాస్ కావచ్చు, అలాగే గనులు కావచ్చు, అలాగే బంగారం కావచ్చు, అలాగే నిక్షేపాలు కావచ్చు. వీటన్నిటిని పాకిస్తాన్ అక్రమంగా దోచుకుంటుందని బలూచిస్తాన్ ఇప్పటికే కొన్నిసార్లు పాకిస్తాన్ పైన యుద్ధం చేసినా కానీ జనాభా పరంగా తక్కువ, జస్ట్ 1.5 కోటి జనాభా కలిగిన బలూచిస్తాన్ పాక్ ఆర్మీ పైన, పాక్ దేశం పైన గెలవలేకపోయింది. ఇప్పటికైనా మాకు స్వాతంత్రం కావాలని గత 1998 నుంచి పోరాటం చేస్తే 2004 వరకు ఈ పోరాటం కొనసాగితే ఇంకా పోరాడే సత్తా కూడా బలూచిస్తాన్కి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చాలా పెద్దది, ఆ దేశం పెద్దది. పాకిస్తాన్ దేశంలో 47% వనరులు బలూచిస్తాన్వే, కానీ అక్రమంగా జనాభా పరంగా కూడా తక్కువగా ఉండడం వల్ల పోరాటం చేయలేకపోతే చేసిన నాయకులను కూడా దారుణంగా విచక్షణ రహితంగా కాల్చి చంపేసి పాకిస్తాన్ ఆర్మీ ఉన్నారు అక్కడ. అయితే దీన్ని అదునుగా చూసుకొని బలూచిస్తాన్ ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ వార్ మొదలైందో ఇది అదునుగా భావించిన బలూచిస్తాన్ తమకు స్వతంత్ర దేశం కావాలని ఇదే సరైన నిర్ణయం అని రీసెంట్గా మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్. పాకిస్తాన్ ఆర్మీని బలూచిస్తాన్ దేశ సైనికులు ఎవరైతే ఉన్నారో కనబడిన వాళ్ళని కనబడినట్టు విచక్షణ రహితంగా కాల్చి చంపిన వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. మరి యుద్ధం ఇప్పటి నుంచి కాదు కదా, గత దశాబ్దాలుగా కొనసాగుతుంది ఈ ఉద్యమం. ఈ ఉద్యమాన్ని కావచ్చు, యుద్ధమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉద్యమం అంటే ఎప్పుడో ఒకసారి చేస్తారు, కానీ స్వాతంత్రం కావాలని బలూచిస్తాన్ కొన్ని దశాబ్దాల నుంచి పాకిస్తాన్ వేడుకొంది, రిక్వెస్ట్ చేసింది. ఇంకా చేసిందేం లేక ఉద్యమాలు చేసింది, యుద్ధం కూడా చేసింది. ఆ యుద్ధంలో అనేక మంది బలూచిస్తాన్ ప్రజలు కావచ్చు, బలూచిస్తాన్ సైనికులు కావచ్చు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరిగాయి. అయితే ఎప్పుడైతే పాకిస్తాన్ పైన ఇండియా యుద్ధం మోగించిందో, ఆ సమరశంఖం మోగించిందో, ఇంకా పాకిస్తాన్ని అంతం చేయాలని బలూచిస్తాన్ గట్టిగా నిర్ణయించుకొని సంకల్పించింది కూడా. పాకిస్తాన్ కొంతమంది ఆర్మీ వాళ్ళను బలూచిస్తాన్ సైనికులు మట్టుబెట్టారు. ఇంకా చేసేదేమి లేక ఫైనల్గా ఇండియా పాకిస్తాన్ వారు ముగిసిన తర్వాత పాకిస్తాన్కు బలూచిస్తాన్ బిగ్ షాక్ ఇచ్చింది. అయితే ఆ షాక్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి మేము విడిపోతున్నాం, మేము స్వతంత్ర దేశంగా అవతరిస్తున్నాం, అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని బలూచిస్తాన్లో ఉన్న ముఖ్యమైన పట్టణం ఏదైందో క్వెటాలో కొత్త పార్లమెంటు, దానిలో బలూచిస్తాన్ యొక్క జాతి చిహ్నం ఏదైతే ఉందో జెండాను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మాకు స్వాతంత్రం వచ్చింది, మేము పాకిస్తాన్ నుంచి విడిపోయాం, మాకు పాకిస్తాన్కి ఏ సంబంధం లేదు, ఇక ఇప్పటి నుంచి
పాకిస్తాన్తో మేము విడిపోయి స్వతంత్ర దేశంగా బతకాలంటామని క్వెటాలోని అంటే బలూచిస్తాన్లో ప్రధాన నగరం ఏదైతే ఉందో క్వెటాలోని పార్లమెంట్ ఆవరణలో జాతీయ చిహ్నంతో సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేసింది బలూచిస్తాన్. మేము స్వతంత్రంగా బతకాలి ఇప్పుడు, ఎందుకంటే పాకిస్తాన్లో అంతకన్నా అద్భుతమైన వనరులు లేవు. బలూచిస్తాన్లో అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఆ వనరులను బలూచిస్తాన్ యొక్క వనరులను పాకిస్తాన్ అక్రమంగా దోచుకొని ఆ దేశం బాగుపడడానికి కారణం కాకుండా బలూచిస్తాన్ యొక్క వనరులతో బలూచిస్తాన్ నాశనం చేస్తూ పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదాలను మేపుతూ బలూచిస్తాన్ సైనికులపైన బలూచిస్తాన్ ప్రజలపైన పాకిస్తాన్ విచక్షణ రహితంగా దాడి చేయడం, కాల్పులు జరపడం, ఉద్యమాలు చేస్తే ఆ ప్రజలపైన తిరుగుబాటు చేసి వారిని చంపడం, ఇంకా మా వల్ల కాదనుకునే ఎటకెలకు బలూచిస్తాన్ ఇప్పటికే స్వతంత్ర దేశం అని ప్రకటించుకుంటుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో. ఎందుకంటే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా వెళ్ళిపోతే పాకిస్తాన్కు తినడానికి తిండి కూడా దొరకదు. ఎందుకంటే 47% వనరులు పాకిస్తాన్ భూభాగంలో 47% భూభాగం బలూచిస్తాన్ దేశాలది. బలూచిస్తాన్ ప్రజలకు సొంతం అది. అక్కడ అద్భుతమైన వనరులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, బంగారం ఉంది, గనులు ఉన్నాయి, గ్యాస్ ఉన్నాయి, అన్నీ అక్కడ ఉంటే పాకిస్తాన్కు తర్వాత తినడానికి తిండి కూడా దొరకదు. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ కనుక వేరైతే పాకిస్తాన్ పరిస్థితి ఆగమ్య గోచారంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే తినడానికి తిండి కాదు కదా, ఆ దేశ ప్రజలు ఆ దేశంలో బతకాలంటే భయపడే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. మరి బలూచిస్తాన్ ఇదే మంచి అవకాశం అనుకొని, ఇదే మంచి స్వర్గధామం అనుకొని ఇండియా మాకు సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ని ఏ దేశం తనలో కలుపుకోవాలని చూడదు, తనతో స్నేహబంధాలను స్నేహభావాలను పెంపొందించుకోవాలని చూడదు. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరైతే ఆ దేశం ఆర్థికంగా బాగుంటుంది బలూచిస్తాన్, కానీ పాకిస్తాన్ మాత్రం ఆర్థికంగా కుదలైపోవడం కాకుండా అక్కడ ఉండే ప్రజల పరిస్థితి దారిద్ర్య రేఖకు దగ్గరగా పూర్తిగా కుప్పుకోలేపోయే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ బలూచిస్తాన్ వనరులు దోచుకొని డెవలప్ అయ్యే విధంగా వెళ్తే బాగుండదు, కానీ వాళ్ళ వనరులను దోచుకొని ఈ సంపదనంతా అక్రమ మార్గంలో వేరే చోట పంపించేది ఉగ్రవాదాలను మెప్పడానికి. ఒకవేళ రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మళ్ళీ బలూచిస్తాన్ పైన యుద్ధం చేస్తే ఈసారి అయితే బలూచిస్తాన్ ఆర్మీ అయితే ఊరుకునే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే మనం చూసాం రీసెంట్గా కొంతమంది ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీలను విచక్షణ రహితంగా కాల్చింది బలూచిస్తాన్ ఆర్మీ. ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ వారం మొదలైందో ఇదే మనకు తక్షణ పరిహారం, ఇదే మనకు తక్షణ స్వీయ మార్గం. ఇప్పుడు మనం పోరాడాలి. మనకు ప్రపంచ దేశాల అండలు ఉన్నాయి, మన దగ్గర అద్భుతమైన నిక్షేపాలు వనరులు ఉన్నాయి, అయినా కానీ మనం వాళ్ళకి ఎందుకు? ఎందుకంటే జనాభా పరంగా చూసుకుంటే పాకిస్తాన్ జనాభాలో బలూచిస్తాన్ జనాభా జస్ట్ 3.7 to 4%, అంటే 1.5 కోటి జనాభా మాత్రమే. అతి చిన్న దేశం. చిన్న దేశంలో తక్కువ మంది ప్రజలు బలూచిస్తాన్ పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలంటే కాదు, కానీ ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెట్టుకొని బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారే అవకాశాలు ఇప్పుడైతే స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా విడిపోతే పాకిస్తాన్కి చావే సరైన మార్గం. ఆ దేశ ప్రజలు బతకాలంటే భయపడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. దీన్నే పాకిస్తాన్ గెలికి మరీ తెచ్చుకోవడం ఉంటారు. ఇండియా పాకిస్తాన్ వారి నేపథ్యంలో ఇండియాను కవ్వింపులు గురి చేసి భారత్ పైన ప్రతిదాడులు చేస్తే దాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఇప్పుడు భారత సైన్యం తిప్పికొట్టడమే కాకుండా ఇన్ని రోజులు వాళ్ళను బలూచిస్తాన్ ప్రజలను అక్రమంగా భయపెట్టి అక్రమంగా వాళ్ళ వనరులు దోచుకొని వారే ఇప్పుడు పాకిస్తాన్ పైన తిరగబడే రోజులు వారే కొని తెచ్చుకున్నారు. అంటే పాకిస్తాన్ తన చావుని, తన దరిద్రాన్ని తానే కొని తెచ్చుకుంది. ఒకవేళ బలూచిస్తాన్గా నిజంగా పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తే మరి బలూచిస్తాన్కు ప్రపంచ దేశాల మద్దతు సంపూర్ణంగా ఉంటాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలకు కావాల్సింది అద్భుతమైన వనరులు, నిక్షేపాలు. అవి బలూచిస్తాన్ సరిహద్దులో ఉన్నాయి, కానీ పాకిస్తాన్ దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు అన్నీ బ్లాస్ట్ అయిపోయిన ఇండియా దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచింది. చివరికి చేసేది లేక అమెరికా కాళ్ళ పట్టుకొని భారత్తో బెరసానికి వచ్చింది. మరి రాబోయే రోజుల్లో బలూచిస్తాన్ వేరైతే పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచంలో కూడా పాకిస్తాన్ ఒక దేశం ఉందని కూడా ప్రపంచ దేశాలు గుర్తుపట్టలేంత స్థాయి కూడా పాకిస్తాన్ దిగజారిపోతుంది. ప్రపంచ పటంలో కూడా పాకిస్తాన్ కనుమరుగిపోయే అవకాశాలు ఉన్నాయి. బలూచిస్తాన్ దగ్గర అద్భుతమైన వనరులు ఉన్నాయి. మరి ఆ వనరులని ఆ దేశం ఖచ్చితంగా ఉపయోగిస్తే ప్రపంచ దేశాలకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా దిగజారిపోయి విచక్షణ రహితాన్ని కోల్పోయి తన యొక్క ప్రాణం తన పీక మీద తానే కాలేసుకొని పాకిస్తాన్ తొక్కోవాల్సిన పరిస్థితి వాళ్ళే కొని తెచ్చుకున్నారు. ఈ వేదికగా అయితే బలూచిస్తాన్ కూడా ఖరాఖండికి చెప్పింది, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడైతే ఆగిపోతుందో బలూచిస్తాన్లోనే ప్రధాన నగరంలో ఉన్నట్టు క్వెటాలో పార్లమెంట్ ఆవరణలో తన జాతీయ చిహ్నంతో మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాం, వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకున్నారు. మరి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో త్వరలో చూద్దాం. దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్.